నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నీటి పన్ను భారం భరించలేకున్నారని వెంటనే పునఃపరిశీలించి ప్రజలపై భారం తగ్గించాలని కోరిన కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్. నంద్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం. నంద్యాల పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఏపీపీఈటీ ఎస్ఏపీఈ అసోసియేషన్ నంద్యాల వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా ఇన్విటేషన్ క్రికెట్ మ్యాచ్. కుమ్మరి శాలివాహన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. డాక్టర్ నెరవాటి పెద్దస్వామి శెట్టి మరియు సుభద్రాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ అండ్ రెటినోపతి స్క్రీనింగ్ టెస్ట్. నంద్యాల మున్సిపాలిటీలో నీటి కుళాయిల నిర్వహణ పన్నుల భారం అధికంగా ఉందని, ప్రజలు తలకు మించిన భారం భరించలేరని వెంటనే మున్సిపల్ అధికారులు నీటి పన్ను భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని పునఃపరిశీలించాలని 5వ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ కోరారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే మున్సిపాలిటీ సిబ్బంది తన కుళాయి కనెక్షన్ కట్ చేశారని, గతంలో 800 రూపాయల నీటి పన్ను చెల్లించేవాడినని ఇప్పుడు ఏకంగా 63,000 రూపాయలు చెల్లించాలని చెబుతూ నీటి కుళాయి కనెక్షన్ కట్ చేయడం అన్యాయమని చేపల వ్యాపారస్తుడు వాపోయాడు. చిరు వ్యాపారస్తులపై నీటి పన్ను భారం భరించలేమని అధికారులు దయచేసి తగ్గించాలని వారు కోరారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నా పేరు ఆరిఫ్ నాయక్, 5th వార్డ్ కౌన్సిలర్ మాట్లాడుతున్నా. మున్సిపల్ అధికారులు గత సంవత్సరం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటి కుళాయిలకు మీటర్లు బిగియాలని చెప్పేసి మన వార్డులో తిరగడం చూశాను. వాళ్ళని అడిగినప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే 6 పోర్షన్ల కంటే ఎక్కువ ఉన్న ఇంటికి నీటి కుళాయికి మీటర్ బిగిస్తున్నామని చెప్పారు. సరేలే అని చెప్పేసి అప్పుడు 6 పోర్షన్లు ఉన్న దానికి అని సరేలే అని వదిలేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఈ నెలలో, మన డిసెంబర్ నెలలో మళ్ళీ నోటీసులు ఇవ్వడం గమనించి నిన్న కౌన్సిల్లో ఎంఈ గారిని, కమిషనర్ గారిని అడగడం జరిగింది. అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానం, ప్రతి 3 పోర్షన్లు ఉన్నా కానీ మనం నీటి కుళాయి బిగిస్తాము. ఈరోజు 6 నెలల కింద కూడా 6 పోర్షన్లు అని చెప్పినారు. ఇప్పుడే వచ్చేసి 3 పోర్షన్లు అంటున్నారు. మళ్ళీ ఒక 3 నెలలు పోతే 1 పోర్షన్ కానీ మీటర్ బిగించే అవకాశాలు లేకపోలేదు కనుక అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తర్వాత కమిషనర్ గారిని అడిగినప్పుడు కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే, నీళ్ళు ప్రాసెసింగ్ ఖర్చు కంటే మనం ఇప్పించుకుంటేది చాలా తక్కువ కాబట్టి మున్సిపల్ రెవెన్యూ కోసము, మున్సిపల్ ఆఫీసు ఆదాయం పెంచడానికి మాత్రం మనం ఖచ్చితంగా ఈ మీటర్లు బిగించి తీరుతామని అంటున్నారు. నేను అడిగేది ఏమంటే, సార్ 100 ఏళ్ల చరిత్ర నుంచి మున్సిపాలిటీ నీటి సరఫరా చేస్తుంది. పరిపాలన అంటే ప్రజలకు నీటి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పేద మరి మధ్యతరగతి ప్రజలకు మీరు ప్రతిదీ కమర్షియల్గా ఆలోచించి మనకు ఆదాయం కోసమే మనము పని చేద్దామంటే ఈరోజు రేపు పొద్దున మళ్ళీ మీరు దోమల మందుకు కానీ ప్రతి దానికి కానీ మున్సిపాలిటీ చేసే పనులు అన్నిటికీ కానీ మనము చార్జ్ చేస్తామంటే ఎట్లయితుంది? ఈరోజు గత ప్రభుత్వం పోలిస్తే ఉచిత వైద్యం, విద్య కింద, అదేవిధంగా కరోనా సమయంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అది అల్లా కూడా మనము ప్రజల నుంచి ఆదాయం కోరుకుంటే పరిపాలన సాగుతుందా అని నేను అడుగుతా ఉన్నా.
అదేవిధంగా ఈరోజు ఇన్నాళ్ళ నుంచి గత ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో నీటి సరఫరా ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఈ ట్యాక్సులు పెరగడము? ఈరోజు ప్రజెంట్ వచ్చేసి నీళ్ల నుంచి కూడా నెలకు 80 రూపాయలు నీటి పన్ను వస్తుంది. నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది కాబట్టి నీటి పన్నుకు వడ్డీ కూడా మినహాయింపు ఉంది. అలాంటి నీటి సరఫరాను ఈరోజు మీరు మీటర్లు బిగించి నెలకు ఇలాంటి నోటీసులు ఇచ్చేసి నెలకు 8,000 వరకు రూపాయలు ఛార్జ్ చేయడానికి మీరు అసలు ఇది సబబేనా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఇచ్చే ఆ రోజు ఇచ్చే నీళ్ళు అదే ప్రాసెస్ ఈరోజు అదే నీళ్ళు ఇస్తున్నారు. ఏమన్నా ఆల్కలిక్ వాటర్ ఏమైనా ఇస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇదే నా సంపద సృష్టి. మన కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా మా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకునేది, మీకు ఓటేసినది వాళ్లకు ఇలాంటి సంపద సృష్టి కోసమేనా? ఇలాంటి నోటీసులు ఇచ్చి పేద ప్రజల ద్వారా వాళ్ళ కడుపులు కొట్టి మీరు సంపద సృష్టించుకుంటున్నారా అనేది నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కూటమి నాయకులను అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా ఇలాంటి తీరును ఖచ్చితంగా ఖండించి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక మీరందరూ కూడా బయటకు వచ్చి దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే రేపు పొద్దున ప్రతి ఇంటికి కనీసం కొట్టానికి కానీ మీటర్ బిగించే అవకాశం ఉంటుందని నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికైనా అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నేను కోరడం ఏమంటే, ఇప్పటికైనా ఈ ప్రక్రియను బంద్ చేసి ఏదైతే డిస్కనెక్ట్ చేసినారో కుళాయిలను దాన్ని బిగించేసి ఎవరికైతే నోటీస్ ఇచ్చినారో అవి వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ, మనము మనం ప్రతి ఒక్కరికి నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కనుక ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే మనం ప్రతిదీ కమర్షియల్ చేసే పాట అయితే ఇంకా ప్రభుత్వం ఎందుకు? కనీసం మా శిల్పమోహన్ రెడ్డి గారు 20 ఏళ్ల నుంచి ఉచిత మినరల్ వాటర్ ₹1 లేకుండా ప్రతి ఒక్కరికి ఎంతో మందికి 30 ప్లాంట్లు పెట్టి ఆయన ఉచిత మినరల్ వాటర్ ఇస్తున్నాడు. అదైనా చూసి, ఆ తీరునైనా చూసి మీరు కనీసము బుద్ధి తెచ్చుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలుసుకుంటూ, ఇదే ప్రక్రియ కనుక కొనసాగితే మేము మా ప్రజలకు మా ఓల్డ్ టౌన్లో ప్రతి ఒక్కరికి మనం అండగా ఉండి మనం అడ్డుకుంటామని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి పన్నులు కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు. ఏదో అందరు భవన నిర్మాణ కార్మికులు మా ఓల్డ్ టౌన్లో మొత్తం భవన నిర్మాణ కార్మికులు 80% ఉన్నారు. వాళ్ళ వృత్తి కొద్దీ వాళ్ళు ఏదో అప్పు సప్పు చేసి వాళ్ళు ఇల్లు కట్టించుకుంటే దానికి పన్నుల రూపంలో దండుకునేది కాక మళ్ళా ఈరోజు కుళాయి మీటర్లు బిగించి వాళ్ళ నడ్డి ఇరగొట్టే రకంగా మీరు ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలని నేను గత 15 సంవత్సరాలుగా ఇక్కడ చేపల అంగడి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాను. నాకు సంవత్సరానికి కుళాయి పన్ను 800, 1000 రూపాయలు పెట్టేవాడిని. ఇప్పుడు ఎగ్దమ్న 63,000 రూపాయలు మీటర్ బిగించి 63,000 రూపాయలు కట్టలేదు మీరు అని కుళాయి కట్ చేసి పోయినారు. మేము చేదో రోడ్డు మీద అంగడి పెట్టుకుని బతికేటోళ్ళము 60,000, 70,000 కట్టమంటే యాడ్ నుంచి తెచ్చి కట్టాలి సార్. అది కూడా నోటీస్ లేకుండా కుళాయి కట్ చేసి పోయినారు. మాకు నోటీస్ లేదు, ఏం లేదు, మాకు అడిగే టైం కూడా ఇవ్వలేదు. బలవంతంగా వచ్చి కుళాయి కట్ చేసి పోయినారు. బిల్లు ఏంటి సార్ అంత వచ్చిందంటే, అంతే మీటర్ బిగిస్తే మీరు ఇన్ని నీళ్లు వాడినారు, అన్ని నీళ్లు వాడినారు అంటున్నారు. ఆ మీటర్ ఏందో ఆ బిల్లు ఏందో మాకేం అర్థం కాలేదు సార్. మీటర్ కూడా వాళ్ళే తీసుకుపోయినారు. మాకు రీడింగ్ చూపించలేదు, అది లెక్క చెప్పలేదు, ఏం లేదు. 63,000 వేసినారు. మేము సంవత్సరం పన్ను కడుతున్నాం సార్. 6 నెలలకు ఒకసారి పన్ను కడుతున్నాము. మున్సిపాలిటీ పోయి పన్ను కడుతున్నాము. ఏం లేవు సార్, పెండింగ్లు ఏం లేవు. ఫస్ట్ ట్విట్టర్ వచ్చి మాకు డీసార్ చెప్పినాడని కట్ చేసి, డీసార్ నాగభూషణం రెడ్డి సార్ చెప్పినారని కుళాయి కట్ చేసిపోయినారు. ఎందుకు కట్ చేస్తున్నారు? మాకు ఏం నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇది పద్ధతి అయినా అంటే పోయి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాట్లాడుకోండి అంటున్నారు. ఇలా పోలేదు. కట్ చేసి కూడా నెల దాటిపోయింది సార్. అప్పటి నుంచి మేము పక్కన బిందెలతో మోసుకొని పని జరుపుకుంటున్నాము. ఏపీపీఈటీ ఎస్ఏపీఈ అసోసియేషన్ నంద్యాల వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా ఇన్విటేషన్ క్రికెట్ 20 ఓవర్ల మ్యాచ్ నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ నందు నేడు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినటువంటి కర్నూలు టీము
నిర్ణీత 20 ఓవర్లకి 160 పరుగులు చేసినది. పత్తికొండ జిల్లా పరిషత్ వ్యాయామ ఉపాధ్యాయుడు మధు 82 పరుగులు చేసి నాటౌట్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. తదుపరి బ్యాటింగ్ దిగిన నంద్యాల జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 134 పరుగులు చేశారు. విజేత అయినటువంటి కర్నూలు జట్టును ఏపీపీఈటీ, ఎస్ఏపీఈ నాయకులు అభినందించారు. వారు మాట్లాడుతూ ఫ్రెండ్లీ మ్యాచ్ విజయవంతం అయినందుకు భవిష్యత్తులో రాయలసీమ స్థాయి ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని నంద్యాల ఏపీపీఈటీ, ఎస్ఏపీఈ వ్యాయామ ఉపాధ్యాయ శాఖ తెలియజేసింది. ఈ యొక్క మ్యాచ్ ప్రారంభానికి రాష్ట్ర ఏపీపీఈటీ అండ్ ఎస్ఏపీఈ అసోసియేషన్ కార్యదర్శి మిద్దె ప్రవీణ్ కిరణ్, కర్నూలు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు జోసెఫ్ లక్ష్మయ్య, కార్యదర్శి చందు నాయక్, నంద్యాల జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి రవికుమార్, ఆర్థిక కార్యదర్శి స్వామన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివకుమార్, సాజిద్, ఎంఈఓ రాఘవయ్య, ఎస్సీ అసోసియేషన్ జిల్లా బాధ్యులు సుబ్బన్న, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సాంబశివుడు, ఉమ్మడి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బయటికి రావడానికి ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో మొదటగా ఇక్కడ నంద్యాలలో స్టార్ట్ చేస్తాము, తర్వాత కర్నూలులో, తర్వాత పత్తికొండలో, ఆలగడ్డలో ఇలా వ్యాయామోపాధ్యాయులము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన మేము ముందుగా ప్రణాళిక రచించినాము. కాబట్టి ఇది భవిష్యత్తులో మరింత రాష్ట్ర స్థాయిగా స్ఫూర్తి పొందడానికి వీలవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాము. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా పీఈటీ ఏడీలకు అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి శుభ పరిణామము. మరి పీఈటీలు అనేక మంది క్రీడాకారులను తయారు చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు వారు కూడా మరి ఈ క్రికెట్ పోటీలు నిర్వహించుకొని అనేక మందికి రాష్ట్ర స్థాయిలో ఆదర్శవంతంగా ఉంటున్నారు. ముఖ్యంగా వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సేషన్ అవసరము. ఈ మ్యాచ్ ద్వారా పీఈటీలు కూడా మానసికంగా ఉల్లాసం పొందడానికి, శారీరకంగా కొంచెం ఫిట్నెస్ సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా మరి పీఈటీలను, పీడీలను అభినందిస్తున్నాము. ఎందుకంటే నంద్యాల టీము, కర్నూలు టీము ఈరోజు నంద్యాలలో వచ్చి క్రికెట్ ఆడడం అనేది శుభ పరిణామం. అదేవిధంగా ఇక్కడికి స్టేట్ లీడర్లు అందరూ కూడా విచ్చేసినారు. వివిధ సంఘాల లీడర్లకు కూడా నమస్సుమంజరీలు. ఇకపోతే ఒక పీఈడీ ఒక స్కూలుకు ఉన్నాడంటే ఆ స్కూల్ అంతా పీఈడీ క్రమశిక్షణలోనే నడుస్తుంది. ఒక ప్రేయర్ నడపాలనే, ఒక విద్యార్థి నేషనల్లో ఆడాలనే మొత్తం పీఈడీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి పిల్లలతో పాటు పీఈడీలు కూడా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రికెట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంచెలంచెలుగా ఎదిగి స్టేట్ లెవెల్లో కూడా ఆడడానికి ఇప్పుడే మన ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి స్టేట్ లెవెల్లో కూడా నిర్వహించి మంచి క్రీడాకారులను సన్మానించదలిచిందిగా కోరుకుంటున్నాను. నా పేరు సాంబశివుడు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. జిల్లా అధ్యక్షుడు మద్దయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ బలరాముడు మాట్లాడుతూ కుమ్మరి శాలివాహనులు రాజకీయంగా ఎదగాలని, రాజకీయంగా ఎదిగినప్పుడే మన లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా మన సంఘ పిల్లలకు ఏపీఆర్జేసీ మరియు పాలిటెక్నికల్ ఎంట్రన్స్ కోచింగ్ ఫ్రీగా ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పట్నం రాముడు, జిల్లా కమిటీ కోశాధికారి దస్తగిరి, రాష్ట్ర శాలివాహన డైరెక్టర్ సుధాకర్, బేతంచెర్ల పారిశ్రామికవేత్త అనంతరాం, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు నాగన్న, నంద్యాల తాలూకా అధ్యక్షులు గురునాథ్ మరియు నాగభూషణం సంఘ పెద్దలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శాలివాహన కుమ్మర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ ఇక్కడ నంద్యాల పట్టణంలో జరుగుతుంది. చాలా సంతోషము. చాలామంది కులబంధువులంతా కూడాను ఐకమత్యంగా ఈ కార్యక్రమానికి హాజరై
ఈ కార్యక్రమము విజయవంతంగా జరిగేదానికి తోడ్పడుతున్నందుకు అందరికి కూడాను అభినందనలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఒక విషయం గమనించాలి. వెనుకబడిన తరగతుల్లో మన కులం కూడా ఒకటి, మిగిలిన కులాలకు మన కులాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే మన కులంలో కులవృత్తి చేసేటువంటి వాళ్ళు చాలా తగ్గిపోయినారు. తగ్గినటువంటి వాళ్ళంతా కూడాను వివిధ రంగాల్లో వివిధ రకమైనటువంటి వ్యాపారాల్లో స్థిరపడడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఆర్థికంగా కులస్తులు అభివృద్ధి చెందడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయంగా మనం గమనిస్తున్నాము. ఇందువల్ల మేము చెప్పేది ఏమంటే ఖచ్చితంగా మనము పిల్లలను మంచి విద్యావంతులుగా చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో ఒక కుటుంబము అభివృద్ధి చెందిందైనప్పటికీ లేదు ఒక దేశం అభివృద్ధి చెందినా సరే దానికి మూలమైనటువంటి ఆధారము విద్య తప్ప మరి వేరే ఏది కూడా కాదు. అందువలన మేము కుల బంధువులందరినీ కూడా ఏకం చేసి అందరూ కూడాను వాళ్ళ పిల్లలను విద్యా విషయంలో అభివృద్ధి చెందేదానికి ఉన్నటువంటి అనేక మార్గాలను వాళ్లకు తెలియజేస్తూ వాళ్ళందరం ముందుకు పోయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక విషయం గమనించుకోవాలి. వెనుకబడినటువంటి తరగతుల్లో సంఖ్యాపరంగా వేరే ఎక్కువ మంది ఉండొచ్చునేమో, కానీ మనం సంఖ్యాపరంగా కూడా తక్కువ కాదు. మిగిలిన ఏ విషయంలో కూడా ఎవరికంటే కూడా తక్కువ కాదు అనేది మనం అందరం కూడా గమనించుకోవాలి. కాబట్టి మాతో ఏమి కాదు అన్నటువంటి న్యూనతాభావం నుంచి పక్కకు వచ్చి మేము ఏదైనా సాధిస్తామని చెప్పేసి రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం తెలంగాణలో చూసినట్లయితే ఒక్కొక్క జిల్లా నుంచి దాదాపు 20-30 మంది సర్పంచ్ ఎన్నిక కావడం జరిగింది. ఎంతోమంది ఉప సర్పంచ్లు అయినారు. వార్డు మెంబర్ల సంఖ్య 100లో ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మన రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేకించి రాజకీయ చైతన్యమైనటువంటి నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో గ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఆ గ్యాప్స్ మనం పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో చేయాలంటే అందరము ఐకమత్యంగా కలిసి పోరాడుతున్న తప్ప ఏది కూడా సాధ్యం కాదు. ఆ పందాలో మనం అందరం కూడా నడుద్దామని చెప్పేసి ఈ కార్యక్రమంలో నేను ఏదైనా చేయగలిగినట్లయితే తప్పనిసరిగా నేను మీతో పాటు ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు సమావేశమైనటువంటి శాలివాహన సంఘం తరఫున నేను హాజరు కావడం జరిగినది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పెద్దలు, బంధుమిత్రులు అందరికీ శుభోదయము. నేను చెప్పడం ఏమంటే మా సంఘం తరఫున పేద విద్యార్థులకు నా వంతు సహకారంగా అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా మా సంఘంలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పేదలు కానీ, నిరుపేదలు కానీ, తల్లిదండ్రులు లేని విద్యార్థులు కానీ నా వంతు సహకారంగా ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకు ఎలాంటి వరకైనా నా వంతు సహాయము అందిస్తానని తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఏపీఆర్ఎస్జే ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నాగరాజు ఎలక్షన్స్ ఆఫీసర్ గా, లక్ష్మీరాజు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా, రజనీకాంత్ అబ్జర్వర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో కామేశ్వరరెడ్డి ప్యానెల్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయని ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా కామేశ్వరరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా రామచంద్రరావు, ట్రెజరర్ గా నాగరాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నట్లు వారు వెల్లడించారు. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి అంకిత భావంతో బాధ్యతగా పనిచేస్తామని నూతన కార్యవర్గ అధ్యక్షుడు తెలిపారు. ఈరోజు జిల్లా బాడీ ఎలక్షన్స్కు ఎలక్షన్ ఆఫీసర్గా నాగరాజు గారిని, మరియు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా రాజు గారిని, మరియు అబ్జర్వర్గా రజనీకాంత్ రెడ్డి గారిని రాష్ట్ర నాయకత్వం నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెవెన్యూ ఎలక్షన్స్, జిల్లా బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. ప్రతి రెవెన్యూ కుటుంబీకుడు కూడా అసోసియేషన్లో 4 డివిజన్ల నుంచి అధ్యక్ష కార్యదర్శులు కానీ, వారి డివిజన్ల రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా మీద మరింత బాధ్యత చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి రెవెన్యూ ఎంప్లాయీకి కూడా ఏపీఆర్ఎస్ఏ నంద్యాల జిల్లా పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎలక్షన్స్ కోసము రాష్ట్ర నాయకులు శ్రీ బొప్పరాజు గారు మమ్మల్ని, అంటే కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ శ్రీ నాగరాజుని ఎలక్షన్ ఆఫీసర్గా, అలాగే
డిస్ట్రిక్ట్ సెక్రటరీ లక్ష్మీరాజుని అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా, తర్వాత కె రజనీకాంత్ రెడ్డి స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ వారిని అబ్జర్వర్గా ఈ ఎలక్షన్స్కు నియమించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల జిల్లాలో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ నందు ఎటువంటి ఇబ్బంది లేకుండా యునానమస్గా శ్రీ బి కామేశ్వరరెడ్డి వారి ప్యానల్ ఏకగ్రీవంగా యునానమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో బి కామేశ్వరరెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా నంద్యాల జిల్లాకు, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా శ్రీ ప్రసాద్, తర్వాత అలాగే సెక్రటరీగా శ్రీ పి రామచంద్రరావు గారు, అలాగే ట్రెజరర్గా శ్రీ జి నాగరాజు గారిని కామేశ్వరరెడ్డి గారి ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన ఏపీఆర్ఎస్ఏ ఉద్యోగులందరికీ మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఏపీఆర్ఎస్ఏ ఎలక్షన్ల ప్రక్రియకు ఎలక్షన్ ఆఫీసర్గా కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగరాజు గారిని, అలాగే సెక్రటరీ లక్ష్మీరాజు గారిని, అలాగే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రజనీకాంత్ గారిని ఎలక్షన్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో అన్ని డివిజన్ ఉద్యోగులంతా కూడా కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి యునానమస్గా జిల్లా బాడీని ఎన్నుకోవడం జరిగింది. గతంలో ఆల్రెడీ లాస్ట్ టర్మ్లో కూడా పనిచేశాము. ఈసారి కూడా మా మీద నమ్మకం ఉంచి మా మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఉద్యోగుల సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తామని, బాధ్యతగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని మున్సిపల్ కమిషనర్ శేషన్న ప్రారంభించారు. పట్టణ పరిశుభ్రతపై ఈ నెల నుండి ఏప్రిల్ నెల వరకు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి స్వచ్ఛ సర్వేక్షణ్ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ భారతదేశం అంతటా స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. నంద్యాల పట్టణంలో జనవరి నుండి ఏప్రిల్ నెల వరకు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చెత్త సేకరణలో భాగంగా 3 విధాలుగా విభజించి సేకరించడం జరుగుతుందని, అలాగే మురుగు కాల్వల నిర్వహణ, రోడ్డు మార్జిన్లో ఓపెన్ స్పేస్ లో చెత్తను వేయరాదని, కాల్వల్లో చెత్తను వేయొద్దని సూచించారు. పట్టణ ప్రజలు కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలని, భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంకా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాలి. సేకరించేటువంటి చెత్త 3 భాగాలుగా విభజించాలి. తడి చెత్త, పొడి చెత్త, అజాడక్ చెత్త. ఈ చెత్తనంతటినీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు సేకరించి డంపింగ్ యార్డ్ తరలించాలి. విడివిడిగా ఇచ్చినటువంటి చెత్త అంతా కూడా డంపింగ్ యార్డ్ లో ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ ఏంటంటే అంతా కూడా మళ్ళీ దాన్ని డిస్పోజల్ ప్రాపర్ గా జరగాలి. అదేవిధంగా మురికి కాలువలు ఏవైతే ఉన్నాయో, మైనర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, స్టవ్ వాటర్ డ్రైన్స్, ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ప్రతిరోజు ఆయా సందర్భాలను బట్టి మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేస్తుంటారు. ఆ క్రమంలో శుభ్రమైనటువంటి కాలువలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. దాంట్లో వేరేటువంటి చెత్త డ్రై వేస్ట్ వేయకూడదు. దాంట్లో మురికి నీరు మాత్రమే పారాలి. అదేవిధంగా రోడ్డు మార్జిన్లో కానీ, డ్రైన్ మార్జిన్లో కానీ, ఓపెన్ స్పేసెస్ లో కానీ ఈ యొక్క డ్రై వేస్ట్ వేయకూడదు. వేసినటువంటి చెత్తనంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇమీడియట్ గా ఒక వారం 10 రోజుల్లో అంతా శుభ్రం చేసి మన పట్టణాన్ని అంతా కూడా పరిశుభ్రంగా వచ్చేటువంటి క్రమంలో మేము సైతం ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటాం అనేసి ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ మంత్ వచ్చినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ మినిస్టర్స్ అందరికీ, కలెక్టర్స్ అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే మన గౌరవ మంత్రి ఉన్నటువంటి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఆదేశాలతోటి
నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సత్యసాయి సేవా సమితి కళ్యాణ మండపంలో నేడు డాక్టర్ నెరవాటి పెద్దస్వామి శెట్టి మరియు సుభద్రాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ అండ్ రెటినోపతి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గొల్ల సుదర్శనం, డాక్టర్ ఉదయ్ శంకర్ హాజరయ్యారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మయ్య మరియు డాక్టర్ సుసుమ వైద్య సేవలను అందించారు. ట్రస్ట్ ద్వారా చేస్తున్న పలు సేవలను ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కీర్తిశేషులు డాక్టర్ పెద్దస్వామి గారు, సుభద్రాదేవి గార్ల పేరుతోటి ఒక చారిటబుల్ ట్రస్టును సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్టు 2007 సంవత్సరంలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలను ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే, అంటే సేవా కార్యక్రమాల్లో భాగంగానే కంటి శుక్లం ఆపరేషన్లు కూడా ఇప్పటి వరకు నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ కంటి శుక్లం ఆపరేషన్ల నిర్వహణకు సత్యసాయి సేవా సమితి వారి సహాయ సహకారాలు మాకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక అడుగు ముందుకేసి మేము ఈ డయాబెటిస్ క్యాంపులు అనే వాటిని కూడా ప్రారంభించడం జరిగింది. అందులో ఇంకొక అడుగు ముందుకేసి ఈ రోజున మేము భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులకు ఈ స్క్రీనింగు అంటే డయాబెటిస్ రెటినోపతి స్క్రీనింగ్ క్యాంపును ఈ రోజున నిర్వహిస్తూ ఉన్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. నమస్కారం. 2007 సంవత్సరంలో మేము మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డాక్టర్ నెరవాటి పెద్దస్వామి శెట్టి మరియు సుభద్రాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సొసైటీ ద్వారా మేము 2007 నుంచి ప్రతి నెల 20 నుంచి 30 శుక్లం ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మా సత్యసేవా సమితి వారి సహకారం ఎంతో తోడ్పడి మాకు ఈ శుక్లాల ఆపరేషన్లో మాకు తోడ్పాటునిచ్చినారు. ప్రస్తుతం షుగర్ వ్యాధి అనేది బాగా ప్రబలిస్తుంది. ప్రపంచంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారతదేశం నెంబర్ 1గా నిలుస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో షుగర్ వల్ల యాక్చువల్గా షుగర్ అనేది మనకు చెదలు పట్టినట్టే అనమాట. నిదానంగా మన బాడీని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కంటి నరాలను దెబ్బతీసి అంధత్వం వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఇది దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం మేము అందరికీ, ఎస్పెషల్లీ విలేజెస్లో రైతులకు వాళ్ళకు అవగాహన కల్పించి అదే సమయంలో వాళ్ళకి స్క్రీనింగ్ చేయాలనే ఉద్దేశంతో డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్ స్టార్ట్ చేసినాము. ఈ ఉద్దేశంతో మేము క్యాంప్ స్టార్ట్ చేయడానికి డాక్టర్ ఉదయ్ శంకర్ గారు ఎంతో తోడ్పాటునిచ్చి గైడెన్స్ ఇస్తూ మాకు సహకారం అందిస్తున్నారు. మాకు వారి కృతజ్ఞతలు. ఆల్రెడీ మేము 4 విలేజెస్ ఎర్రగుంట్ల, ఊడ్మాల్పురం, రేవనూరు, పాణ్యం గ్రామాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క విలేజ్లో 100 మందిని స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మన భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, వీరే మన భారతదేశం కీలకులు ఉపాధ్యాయులు. వాళ్ళకు కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ స్క్రీనింగ్ క్యాంపు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ ఏర్పాటు చేయడంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు ఎంతో సహకరించి ఈ క్యాంప్ను ఏర్పాటు చేయడానికి సహకరించినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు. ఈ క్యాంపును ఉపయోగించుకుంటున్న ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులకు మరి ఇతరులకు మా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద ఈ సేవా కార్యక్రమాల్లో చర్మ వ్యాధుల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్లస్ పెరుగుతున్న పొల్యూషన్, స్ట్రెస్, వీటన్నిటిలో చర్మ వ్యాధులు కూడా చాలా ఎక్కువైతున్నాయి. అందుకని సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో ప్రతి నెల చర్మ వ్యాధి శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని తెలుపడానికి సంతోషిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నీటి పన్ను భారం భరించలేకున్నారని వెంటనే పునఃపరిశీలించి ప్రజలపై భారం తగ్గించాలని కోరిన కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్. నంద్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం. నంద్యాల పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఏపీపీఈటీ ఎస్ఏపీఈ అసోసియేషన్ నంద్యాల వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా ఇన్విటేషన్ క్రికెట్ మ్యాచ్. కుమ్మరి శాలివాహన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. డాక్టర్ నెరవాటి పెద్దస్వామి శెట్టి మరియు సుభద్రాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ అండ్ రెటినోపతి స్క్రీనింగ్ టెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.